ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నో మేకప్ లుక్. సో ఫస్ట్ మనము మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుందాము. సో నేను యూస్ చేస్తున్నాను పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్. సో ఇది ఆయిలీ స్కిన్ కానీ డ్రై స్కిన్కి కానీ చాలా బాగా సెట్ అవుతుంది, నాన్ గ్రీజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇలా ఫేస్ మొత్తము మాయిశ్చరైజర్ని నీట్గా అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ నేను యూస్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ ఫోటో ఫోకస్ ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ని నేను లైట్గా తీసుకొని ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్కి డాటెడ్ పోర్షన్లో పెట్టేసి దాన్ని బ్యూటీ బ్లెండర్తో నీట్గా బ్లెండ్ చేస్తున్నాను. సో బ్యూటీ బ్లెండర్తో రబ్ చేయొద్దు, నార్మల్గా మనము డ్యాబ్ చేస్తే మన ఫేస్ పైన నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, అంటే కేకీగా కనిపించకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో మనకు ఫేస్ ఎంత ఇంపార్టెంటో నెక్ అండ్ ఇయర్స్ కూడా అంతే ఇంపార్టెంట్, సో దట్ మనకు ఈవెన్గా అండ్ న్యాచురల్ లుక్ అనేది వస్తుంది అనమాట దీనివల్ల. సో బ్యూటీ బ్లెండర్ని మనం యూస్ చేసే ముందు వాటర్లో రన్ అవుట్ చేసేసి ఎక్సెస్ వాటర్ని స్క్వీజ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో బ్రషెస్ కంటే ఈ బ్యూటీ బ్లెండర్స్ చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తుందని నా ఒపీనియన్. సో మీకు కావాలంటే మీరు బ్రషెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఆల్ ఓవర్ ఫేస్ నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సీలర్ అప్లై చేయాలన్నమాట. సో కన్సీలర్కి నేను యూస్ చేస్తున్నాను మెబ్లిన్ ఫిట్ మీ కన్సీలర్. సో మీరు మీ ఇష్టమైన కన్సీలర్ని వాడొచ్చు. అండ్ నేను ఈ కన్సీలర్ని ఎక్కడైతే నాకు డార్క్ స్పాట్స్ ఉన్నాయో అండ్ డార్క్ సర్కిల్స్ ఏరియాలో నేను ఈ కన్సీలర్ని అప్లై చేస్తున్నాను. సో కన్సీలర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఆ ఫేస్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది, అక్కడక్కడ డార్క్గా కనిపించకుండా మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట. సో నేను ఐలిడ్స్ పైన కూడా అప్లై చేస్తున్నాను. కొంచెం డార్క్ ఏరియా ఎక్కడ అక్కడ మీరు అప్లై చేసేసుకోవచ్చు. సో ఇలా మౌత్ చుట్టూ అండ్ నోస్ ఎడ్జెస్కి కూడా అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్ని యూజ్ చేసి ఇది నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనం కన్సీల్ చేశాక చాలా నీట్ ఫినిషింగ్ అనేది మనకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను మనం అప్లై చేసిన కన్సీలర్ని సెట్ చేసుకోవడానికి నేను ఈ వెట్ అండ్ వైల్డ్ కాంటూరింగ్ ప్యాలెట్ నుంచి బనానా పౌడర్ని అప్లై చేస్తున్నాను. సో యాజ్ ఆ కాంపాక్ట్గా అప్లై చేస్తున్నాను. ఇది మనము వేసిన ఫౌండేషన్ అండ్ కన్సీలర్ని నీట్గా సెట్ చేసుకోవడానికి, సో దాట్ మనకు అది ఎక్కడికి జరగకుండా అండ్ స్వెట్ ఉంటే కొంచెం అబ్జార్బ్ చేయడానికి మనం ఈ కాంపాక్ట్ అనేది యూజ్ చేయాలి. అండ్ యాజ్ యూజువల్ నెక్, ఇయర్స్, ఆల్ ఓవర్ ఫేస్ నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో వన్స్ మనము ఫేస్ని సెట్ చేసుకున్న తర్వాత విల్ గో ఫర్ ఐ మేకప్ నేను చాలా మినిమల్గా చేస్తున్నాను, సో దట్ మనకు ఆ న్యాచురల్ లుక్ ఉండడానికి. సో నేను ఒక బేసిక్ పింక్ కలర్ తీసుకొని మొత్తం ఆల్ ఓవర్ ఐలిడ్కి అప్లై చేస్తున్నాను, సో దట్ మనకు అది న్యాచురల్గా కనిపిస్తుంది అండ్ లైట్గా పాపప్ అవుతుంది. సో నాకు ఐ షాడోస్ అంతా పర్ఫెక్ట్గా రావు, సో జస్ట్ నేను బేసిక్గా అయితే చేసుకోగలుగుతాను అనమాట. సో నేను యాష్ కలర్ షేడ్ తీసుకొని ఆ క్రీజ్ లైన్లో అప్లై చేస్తున్నాను, సో దట్ మనకు నవరాత్రి నైట్ టైమ్స్ బాగా కనిపించడానికి, ఆ స్మోకీ లుక్ ఇవ్వడానికి అనమాట. అండ్ అవుటర్ వీలో వచ్చేసి నేను బ్రౌన్ కలర్ షేడ్ని యూస్ చేస్తున్నాను అనమాట, ఓన్లీ అవుటర్ వీ మాత్రమే, సో దట్ మనకు ఆ షార్ప్ ఎడ్జెస్ అనేవి వస్తాయి అండ్ నీట్గా కనిపిస్తుంది అనమాట ఐ మేకప్ కూడా. అండ్ కంప్లీట్ చేయడానికి నేను ద సేమ్ బనానా పౌడర్ యూస్ చేసుకొని ఆ ఎక్కడైతే బయటకి ఎడ్జెస్ నీట్గా కనిపించడానికి, ఆ షార్ప్ ఎడ్జ్ రావడానికి నేను ఆ బనానా పౌడర్తో హైలైట్ చేస్తున్నాను అనమాట, సో దట్ మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఐ షాడో బయటికి వచ్చినట్టు అలా కనిపించదు. ఇది ఒక టిప్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ ఐ మేకప్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్సెస్ ఏదైతే మనకు పౌడర్ ఫేస్ పైన పడుతుందో దాన్ని మనం డస్ట్ అవుట్ చేసేసుకోవాలి. సో ఇట్స్ అ సింపుల్ అండ్ ఈజీ ఐ మేకప్ అనమాట. సో ఇప్పుడు నేను వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో పెన్సిల్ని వాడుతున్నాను. ఇది చాలా చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. సో ఒక సైడ్ స్పూలీ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ పెన్సిల్ వస్తుంది. సో ఫస్ట్ నేను ఐబ్రోస్ లైన్ చేస్తున్నాను, అంటే షేప్ని డ్రా చేసి మధ్యలో లైట్గా ఫిల్ చేస్తున్నాను, సో దట్ మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఐబ్రో కూడా. సో వన్స్ మనం ఇలా లైన్ చేసిన తర్వాత ఆ హార్ష్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి విత్ స్పూలీ. సో ఇలా మనము ఐబ్రోస్ని నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మన ఐ మేకప్ లుక్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో నవ్ వీఆర్ గోయింగ్ టు డూ మస్కారా అనమాట. సో బిఫోర్ మస్కారా నేను ఐలాష్ కలర్ యూస్ చేసి నా ల్యాషెస్ని కర్ల్ చేస్తున్నాను. సో వన్స్ మనము ల్యాషెస్ని కర్ల్ చేసిన తర్వాత మస్కారా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు మనం చేస్తున్నాము అంటే, సో మనకు ఇంకా
ఐ ల్యాషెస్ అనేవి ఇంటెన్సిఫైగా కనిపిస్తున్నాయి, అంటే ఫేక్ ల్యాషెస్ లాగా మనకు కనిపిస్తాయి అన్నమాట బ్రైట్గా. సో ఇక్కడ నేను హైపర్ కర్ల్ మస్కారా యూస్ చేస్తున్నాను ఫ్రమ్ మేబ్లిన్. సో ఇది నేను లైట్గా ఐ ల్యాషెస్కి అప్లై చేస్తున్నాను, లోవర్ అండ్ అప్పర్ ఐ ల్యాషెస్, సో దాట్ మీకు ఐ ల్యాషెస్ అనేవి చాలా ఎలివేటెడ్గా అండ్ ఓపెన్గా కనిపిస్తాయి అన్నమాట ఐస్. సో ఐ ల్యాష్ కలర్ డెఫినెట్గా మీరు ఐ మేకప్ లుక్ని క్రియేట్ చేసేటప్పుడు వాడొచ్చు. సో నెక్స్ట్ మనము మెబ్లిన్ కొలోజల్ కాజల్ని అప్లై చేద్దాము. సో కాజల్ యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు లిక్విడ్ లైనర్ని కూడా యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైతే పార్టీ మేకప్ కానీ కొంచెము గ్లామ్ లుక్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కాజల్ని లోపల అంటే లోవర్ సైడ్ ఆఫ్ వాటర్ లైన్ని కూడా అప్లై చేసుకోవాలి. సో దాట్ అది మనకు మంచిగా స్ప్రెడ్ అయ్యి మంచి ఇంటెన్స్ అండ్ డిఫైన్డ్ లుక్ ఇస్తుంది అనమాట. సో అంతేకాకుండా సేమ్ కాజల్ని యూస్ చేసుకొని నేను లోవర్ అండ్ అప్పర్ ల్యాష్కి అప్లై చేసి అండ్ వాటర్ లైన్కి కూడా అప్లై చేస్తున్నాను, సో దట్ మనకు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో వన్స్ మనము కాజల్ 2 ఐస్కి అప్లై చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఒక ఫ్లాట్ బ్రష్, మీ దగ్గర ఏదైనా యాంగ్లర్ ఆర్ ఫ్లాట్ బ్రష్ ఉంటే దాంతో మీరు ఈ ఐలైన్ ఏదైతే మనం కాజల్ అప్లై చేసామో దాన్ని నీట్గా స్మర్చ్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి బ్రషెస్ లేకపోతే మీరు నార్మల్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసి కూడా మీరు నీట్గా కాజల్ని స్మర్చ్ చేయొచ్చు. సో స్మర్చ్ చేస్తే ఏంటంటే ఇంకా డిఫైన్గా కనిపిస్తుంది ఐ, చాలా బాగా కనిపిస్తుంది. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. సో వన్స్ ఇలా నేను మొత్తము నీట్గా స్మర్చ్ చేసేసుకున్న తర్వాత కాజల్ మన ఐ మేకప్ లుక్ దీంతో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చూసారా చాలా నీట్గా కనిపిస్తుంది ఐ లుక్ దీనివల్ల. సో ఆఫ్టర్ ఐ లుక్ నేను వెట్ అండ్ వైల్డ్ కాంటూరింగ్ ప్యాలెట్ నుంచి ఇప్పుడు నేను ఈ బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నాను ఫర్ కాంటూరింగ్ అనమాట. సో కాంటూరింగ్ వల్ల మన ఫేస్ అనేది నీట్గా అంటే మంచి షేప్ కనిపిస్తుంది అనమాట. ఆ జా లైన్ కానీ అండ్ బ్రాడ్గా ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళు కాంటూరింగ్ కంపల్సరీ ట్రై చేయాలి. అండ్ డబుల్ చిన్ ఉన్న వాళ్ళు డబుల్ చిన్ని హైడ్ చేసుకోవడానికి కూడా మన కాంటూరింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు అఫోర్డబుల్లో బెస్ట్లో కాంటూరింగ్ ప్యాలెట్ కావాలనుకుంటే వెట్ అండ్ వైల్డ్లో మీరు వెళ్ళొచ్చు. సో ఈ కాంటూరింగ్ నేను చీక్ లైన్ అంటే ఆ జా లైన్ ఏదైతే ఉందో అది డిఫైన్గా కనిపించడానికి షార్ప్ ఎడ్జెస్ ఇవ్వడానికి ఈ కాంటూరింగ్ని యూజ్ చేస్తున్నాను విత్ ద సేమ్ ప్లఫీ బ్రష్ అనమాట. సో మీరు ఫింగర్తో కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇది వన్స్ మనం సో కాంటూరింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం హైలైటర్ యూస్ చేస్తున్నాము. హైలైటర్ వచ్చేసి మేబ్లిన్ మాస్టర్ క్రోమ్ హైలైటర్. సో నాకు హైలైటర్స్ అంటే చాలా ఇష్టము. సో ఈ హైలైటర్ని నేను బ్రిడ్జ్ ఆఫ్ మై నోస్ అండ్ హై పాయింట్స్ ఆఫ్ మై ఫేస్, అంతేకాకుండా క్యూపిడ్ బో, చిన్ ఏరియా అండ్ మనం ఐబ్రో ఎడ్జెస్ దగ్గర కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో దట్ ఇట్ క్రియేట్స్ గ్లాసీ అండ్ మంచి లుక్ని క్రియేట్ చేస్తుంది. వన్స్ మీరు ఒక సింపుల్ మేకప్ లుక్ క్రియేట్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా హైలైటర్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, ఆ లుక్ని మార్చేస్తుంది అనమాట. సో మీరు అఫోర్డబుల్గా బెస్ట్ హైలైటర్ని చూస్ చేసుకుంటే మాస్టర్ క్రోమ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ వెట్ అండ్ వైల్డ్లో కూడా చాలా మంచి హైలైటర్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలా మన ఫేస్ పైన హైలైటర్ని అప్లై చేసేసుకోవడమే. అండ్ నేను సేమ్ ప్యాలెట్లో నుంచి ఈ టెరాకోటా కలర్ యాజ్ అ బ్లష్గా యూస్ చేస్తున్నాను బికాస్ వీఆర్ క్రియేటింగ్ అ నో మేకప్ లుక్ కాబట్టి చాలా సటిల్గా ఉండడానికి నేను ఈ బ్లష్ని యూస్ చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం బ్లష్ అయితే అప్లై చేసాము. దెన్ నెక్స్ట్ గోస్ టు మేకప్ ఫిక్సర్ అనమాట. సో మేకప్ ఫిక్సర్ మీకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మిస్ రోజ్ వాళ్ళది మేకప్ ఫిక్సర్. సో మనం మేకప్ ఫిక్సర్ ఎందుకు యూస్ చేస్తామంటే మన మేకప్ని లాంగ్ లాస్టింగ్ ఉంచడానికి, అంతేకాకుండా ఆ గ్లాస్ అనేది అంటే ఆ మేకప్ డల్ అయిపోవడం అలా ఉండదన్నమాట. ఎప్పుడు మనకు చాలా అవర్స్ వరకు అలాగే ఫ్రెష్ లుకింగ్ ఉంటుంది. సో మేకప్ ఫిక్సర్ యూస్ చేశాక నేను స్పాంజ్తో సెట్ చేస్తున్నాను. సో దెన్ నౌ గోస్ టు లిప్ లైనర్ అనమాట. సో ఫస్ట్ నేను
క్యామియో లిప్ లైనర్ యూస్ చేసి నా లిప్స్ని లైన్ చేస్తున్నాను అండ్ లోపల కూడా నేను అదే ఫిల్ చేస్తున్నాను సో దట్ మనకి ఇంకా కొంచెం బ్రైట్గా అండ్ కొంచెం లాంగ్ వేర్ ఉండడానికి నేను ఇలా చేస్తున్నాను. సో వన్స్ మనము లిప్ లైనర్ అప్లై చేశాక అదే లిప్ లైనర్తో మొత్తం పౌట్ మొత్తం ఫిల్ చేస్తున్నాను. సో హియర్ మీరు డైరెక్ట్గా లిప్స్టిక్ అప్లై చేసుకోవచ్చు. లిప్ లైనర్ వేస్తే ఏంటంటే మన లిప్స్ని కొంచెము ఏమంటారు షేప్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. అంటే ఆ బార్డర్ అనేది మనం హైలైట్ చేస్తే లిప్ మనకు చాలా బాగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి ఏమైనా బ్రైడల్ మేకప్ కానీ లేకపోతే ఇంకేమైనా ఫెస్టివల్ మేకప్స్ క్రియేట్ చేసేటప్పుడు లిప్ లైనర్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఆర్ఎల్స్ మీరు లిప్స్టిక్ తోటి లైన్ చేసుకోవచ్చు. సో వన్స్ నేను లిప్ లైనర్ ఫిల్ చేసిన తర్వాత ఏదైనా లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ని కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెట్ అండ్ వైల్డ్ లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. సో దీని నేమ్ వచ్చేసి గివ్ మీ మోకా. సో ఇది మంచి న్యూడ్ షేడ్ అనమాట. సో ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. న్యూడ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇది మీరు ట్రై చేయొచ్చు. మంచిగా ఉంటుంది, లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఫైనలీ ఇప్పుడు మనము బిందీతో ఈ మేకప్ లుక్ని కంప్లీట్ చేయబోతున్నాము. సో ఎస్, ఫెస్టివల్ లుక్ అంటే బిందీ కంపల్సరీ. సో మీరు బిందీ పెట్టేసుకుంటే ఈ మేకప్ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ వన్ థింగ్, నేను మేకప్లో ప్రోని కాదు, బట్ జస్ట్ నాకు తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే బిగినర్ కానీ ఎవరైనా మేకప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. అండ్ ట్రై చేశాక ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. అండ్ మీరు క్రియేట్ చేసిన లుక్ నాతో ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి నేను స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఎస్, అండ్ మరిన్ని మంచి వీడియోస్ అండ్ హెల్ప్ఫుల్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.